హాయ్ అండి, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాల్టి వీడియో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ కానీ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కస్టర్డ్కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఫ్రూట్స్ తీసుకోవాలండి. అవి ఏమేం ఫ్రూట్సో ఇప్పుడు మీకు చెప్తాను. దానిమ్మకాయలు, గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు అండ్ మామిడి పండ్లు. ఇవన్నీ కూడా మాగినవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి కస్టర్డ్ బాగా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్. ఇది నేను వికీఫీల్డ్ వాళ్ళది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ వెనిలా ఫ్లేవర్తో పాటు ఇందులో ఇంకా 4 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అవి బటర్ స్కాచ్, కేసరి పిస్తా, మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వెనిలా ఫ్లేవర్ తీసుకొని తయారు చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలు ఒక 1/2 లీటర్ ప్యాకెట్ సరిపోతుంది. లేదు అంటే జస్ట్ వాటర్తో అయినా కానీ చేయొచ్చు, కానీ పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి 1/2 లీటర్ మిల్క్ ప్లస్ 1/2 లీటర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఈ పాలని మనము బాగా కలిపి హై ఫ్లేమ్ మీద ఒక బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. పాలు బాయిల్ అయినాక మనము ఇప్పుడు షుగర్ వేయాలి. ఒక మీడియం సైజ్ గ్లాస్తో 1/2 గ్లాసు షుగర్ అయితే సరిపోతుంది. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి మనము కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్కి వాటర్ కానీ లేకపోతే చల్లటి పాలు కానీ తీసుకొని మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. ఇది కలిపేటప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే మీరే చూడండి, మిల్క్ థిక్నెస్ బాగా పెరుగుతుంది, బాగా చిక్కగా అయిపోతుంది. మనం ఈ థిక్నెస్ చూసుకొని ఎంతసేపు కావాలో అంతసేపు బాయిల్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం. ముందుగా అరటి పండ్లన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి కస్టర్డ్లో తినడానికి నీట్గా ఉంటాయి. అలాగే మనకి గ్రేప్స్ కూడా తీసుకొని అన్నీ ఒక్కొక్క గ్రేప్ని 2 పీసెస్ చేసుకోవాలి. మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలన్నిటినీ ఒలిచిపెట్టుకుంటే మనకి ఇంకా కస్టర్డ్ చేసుకోవడమే తరువాయి అన్నమాట. ఈ కస్టర్డ్ మిల్క్ బాగా చల్లారాలండి. చల్లారినాక బాగా థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్నంతా కలిపేసి ఈ ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకోవడమే. ముందుగా అరటిపండు ముక్కలు, ఆ తరువాత మామిడి పండు ముక్కలు, ఆ తరువాత గ్రేప్స్, ఆ తరువాత దానిమ్మ గింజలు, ఇలా అన్నీ వరుసగా వేసేసి ఒక్కొక్కటి తర్వాత అన్నీ బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. అలా పక్కన పెడితే ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ కస్టర్డ్లో బాగా కాసేపు ఉండడం వల్ల చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని అలాగైనా తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూలింగ్ వచ్చిన తర్వాత కానీ తింటే మనకి ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుందన్నమాట టేస్ట్. ఇది ఒక మంచి హెల్తీ ఫుడ్ అండి. సమ్మర్లో కనుక దీన్ని తింటే మనకి బాడీ చలవ చేస్తుంది, ప్లస్ ఈ ఫ్రూట్స్ అన్నీ తినడం బట్టి మనకి న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. సో ఇది ఎవరైనా కానీ హ్యాపీగా తినచ్చు. పిల్లలకైతే మరీ మంచిది. సో వాళ్ళు ఈ సమ్మర్లో కూల్గా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. బాయ్.